హాయ్ అండి. బేకరీలో వెళ్ళగానే మనం ఎగ్ పఫ్‌ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా! ఎంతో ఇష్టంగా. అలాంటి ఇష్టమైన ఎగ్ పఫ్‌ని ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసుకోండి. అంతకంటే టేస్టీగా వస్తుంది. పైన లోపల చాలా కరకరలాడుతూ సూపర్‌గా ఉంటుంది. నేను చూపించే విధంగా ట్రై చేయండి. ఓవెన్ కూడా అవసరం లేదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఈజీగా ఈ ఎగ్ పఫ్‌ని రెడీ చేసుకోండి. మైదా పిండిలోకి వంట సోడా, సాల్ట్ యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా చూసుకొని మంచిగా పౌడర్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ మైదా పిండిని మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. మెత్తగా కలిపి ఒక 10 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టండి. ఒక చిన్న గిన్నెలో ఆయిల్, కొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం చపాతీకి పైన లేయర్గా పూయాలండి. ఒక గిన్నెలోకి ఆయిల్ పోసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇది మనం చపాతీలోకి కర్రీగా యూజ్ చేసుకొని ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. కల్మాకు వేసుకొని సాల్టు, కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ కూడా మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని పక్కన పెట్టండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తే మన వీడియోస్ అన్ని వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా కలుపుకున్న పిండిని మనం ఇలా అన్ని చపాతీలుగా రెడీ చేసుకోవాలి. చపాతీ అనేది చాలా పల్చగా ఉండాలండి. మందంగా అస్సలు చేసుకోకండి. మందంగా చేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు లోపల కుక్కు కావు. కాబట్టి ఇలా పల్చగా అంటే చాలా పల్చగా చేసుకోండి. పిండి పోసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఇలా రౌండ్గా అలా రావాలని షేప్ అని ఏమీ లేదు. మొత్తం పల్చగా మాత్రం తప్పకుండా ఉండాలి. అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 బై 1 ఆయిల్, మనం ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ పిండిని ఇలా ఒక్కొక్కటి దానికి పూసుకుంటూ మళ్ళీ అన్నింటినీ ఒకటేసారి పెద్ద చపాతీగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మాత్రం మంచిగా రౌండ్గా చేసుకోండి. ఇలా లేయర్గా మనకు చపాతీ అనేది పర్ఫెక్ట్గా తెలియాలి. అప్పుడే మనం ఫ్రై చేసినప్పుడు లోపల మంచిగా కరకరలాడుతూ కుక్ అవుతుందండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెద్ద సైజులో చపాతీని ఇందులో నేను 4 ఎగ్ పఫ్స్ రెడీ చేస్తున్నానండి. ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. లేయర్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా తెలియాలండి. అప్పుడే మనం ఎగ్ పఫ్స్ మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే పిండి ఉంటుంది లోపల, బాగోదు. ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాయిల్ చేసుకునే ఎగ్ని మిడిల్లో కట్ చేసుకొని కర్రీని పెట్టి ఎగ్ని మనం రివర్స్లో పెట్టుకోవాలండి. మనం ఫుల్ ఎగ్ అయినా పెట్టుకోవచ్చు. మన టేస్ట్ని తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ షేప్లో చేస్తున్నాను హాఫ్ ఎగ్. మీరు ఫుల్ ఎగ్ అయితే ఇలా మనం 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసి చేసుకోవచ్చు. ఒక లేయర్ తీసేసి మొత్తం ఫస్ట్ క్లోజ్ చేయాలండి ఎగ్ పైన. ఎందుకంటే మన స్టఫింగ్ అనేది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా కొంచెం వాటర్ని అద్దుకుంటూ నేను చూపించే విధంగా ఎగ్ని మొత్తం క్లోజ్ చేయండి. స్టఫింగ్ని ఈ సైడ్ కూడా అలానే మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. 4 సైడ్ క్లోజ్ చేసుకొని పైన 1 సైడ్ మాత్రం ఇలా క్లోజ్ చేయకుండా పెట్టుకోండి. ఇలా 4 సైడ్స్ మొత్తం క్లోజ్ చేయాలండి. నేను చూపించిన విధంగా ఎగ్ మొత్తం క్లోజ్ చేయండి, లేకపోతే స్టఫింగ్ బయట పడుతుంది. డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఎగ్ పఫ్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. చాలా కరకరలాడుతూ ఉండే ఎగ్ పఫ్ని ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి.